చేబ్రోలు కిరణ్. అంటే అతని పేరు చెప్పకూడదేమో, కానీ ఆయన చేసినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ సంభాషణ అంతా కూడా ఆ మాధ్యమాల్లో, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రమోట్ చేయటము, ఇవన్నీ చూస్తున్నప్పుడు సభ్య సమాజం తల దించుకొని కూడా ఇంకా పైకి కళ్ళెత్తి చూడాల్సిన పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నామా? అంటే అశోక్ గారు, ఇవాళ అంటే నిన్న మొన్న జరిగిన డెవలప్మెంట్స్ ఒక ఎత్తి అయితే ఇవాళ ఒక డెవలప్మెంట్ మీకు ఒకటి చెప్పాలి. ఇవాళ మార్నింగ్ నేను సాధారణంగా డిబేట్కి వెళ్తాను, వెళ్ళకపోతే నేను మిగిలిన డిబేట్స్ ఫాలో అవుతుంటాను. ప్రైమ్ నైన్ డిబేట్లో కిరణ్ అని తెలుగుదేశం అధికార ప్రతినిధి వచ్చాడు. చిన్న కుర్రాడు, కానీ అతని విజ్ఞతకి, సంస్కారానికి, అతని యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ పార్టీ వన్ షుడ్ రెస్పెక్ట్. ఓకే, నేను రెండు విషయాలు చెప్తాను. ఎందుకు చెప్పాలంటే, అతని విషయం ఎందుకు చెప్తున్నానంటే, టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. ఏది మా పార్టీ పరంగా అతను చేసిన తప్పు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి ఆ విధంగా మాట్లాడడం తప్పని రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ క్షమించమని అడిగాడు. దట్స్ హిజ్ జెస్చర్. అండ్ తను నమ్ముకున్న పార్టీకి అతను, నేను గతంలో కూడా అంటే ఇది చెప్పినప్పుడు నేను ఇంకో విషయాలు కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ బోరగడ్డ అనిల్ గారు మాట్లాడుతున్న మాటలకి నేను వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు కూడా నేను చాలా డిబేట్లలో నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎట్లా అంటే, ది డిజోన్డ్ దెమ్, అంటే మాకు పార్టీకి అతనికి సంబంధం లేదని, అతను మాట్లాడింది అలా తప్పని కూడా వాళ్ళు చెప్పారు. కానీ అంతకన్నా ఇతను చాలా సంస్కారంగా మాట్లాడింది నాకు నచ్చింది. ఇది ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే, సంయమనం, విచక్షణారాహిత్యం కోల్పోతుంటే వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయి అనేది గమనించుకోగలగాలి. రెండోది, దారిని పోయిన కంపెనీ ఎప్పుడు చేతికి తగిలించుకోకూడదు. తగిలించుకుంటే తెప్పలు ఎలా ఉంటాయంటే మీకు తెలుసు కదా. తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ క్రైసిస్ని కర్మగాలు అతన్ని అరెస్ట్ చేయకపోతే ఏం జరుగుతుందో ఒక ఉపద్రవమే చెప్పాలి. అంటే భావావేశాలని మనం నియంత్రించడం చాలా కష్టం. ఒకటి మంచి పని చేసింది. దీనికన్నా అసలు విషయాన్ని కొంచెం గ్రహించగలగాలి. ఇప్పుడు అతను మాట్లాడింది కంటిన్యూస్గా, ఉదాహరణకి విడుదల రజని, సజ్జల గారిది, నెక్స్ట్ ఇంకా అవినాష్ది, ఇవన్నీ ఒకదాని తర్వాత చూసుకుంటే చాలా వీడియోస్ చేశాడు. ఇలా మాట్లాడించడానికి ఇప్పుడు మన ఇద్దరం ఒక డిబేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్, ఇది లైవ్ కాదు కదా అనుకుందాం. మీ వెనకాల ఒక ఎడిటర్, ఒక దాన్ని ఏమంటారు, ఎడిట్ చేసేవాడు, సీనియర్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, పెద్ద ఒక అతను ఉంటాడు కదా, చీఫ్ ఎడిటర్ ఎవరు, ఫస్ట్ ఎడిట్ చేసేవాడు ఉంటాడు, ఎడిటర్ ఒక అతను ఉంటాడు, ఈ చూసి చెక్ చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నిట్లో ఎక్కడో దేరా సార్, ఇది మరీ డెలిబరేషన్ ఉంది సార్, ఆలోచిద్దామా వద్దా అని అలా కాదని చెప్పేసి ఎక్కడో దగ్గర ఫిల్టర్ ఉంటుంది కదా, అంత డెలిబరేషన్ ఉంటుంది కదా. కానీ వన్ ఆఫ్టర్ అనదర్, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. నిన్న ఎవడు, ఇప్పుడు మన ఇద్దరికి, మీరు జర్నలిస్ట్, నేను జర్నలిజం చదువుకున్నాను కాబట్టి మనకి విషయం మీద అవగాహనలతో మాట్లాడతాం, ఏంటి అనేది మనం మాట్లాడతాం. కానీ వాళ్ళు జర్నలిస్టులు కాదు కదా. వాళ్ళు ఏదో నాన్నగారు పంచాయతీలో అక్కడ పనిచేసేవారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నాడు, తర్వాత ఆయనకి ఆరోగ్యం బాగోలేకపోతే ఇతను లష్కర్ కింద పనిచేస్తూ తర్వాత స్వీట్ల షాపు. నేను ఇది నెరేషన్ ఎందుకు చెప్తున్నానంటే, అతను యూట్యూబ్లు చేస్తే ఏవైనా 5-5 లక్షలు వెళ్తాయి. అలాంటప్పుడు నన్ను సడన్గా చంద్రబాబు గారు పిలిచి రాష్ట్రం ఐటీడీపీలో ఆఫర్ అతనే చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, తెలుగుదేశం అతను ఓన్ చేసుకుంది. అందుకే ఇవాళ ఆ ఉపద్రవాన్ని నెత్తికేసుకుని అతన్ని సస్పెండ్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీలో ఉదాహరణకి బోరగడ్డ అనిలు, లేకపోతే వర్ర రవీంద్రు, లేకపోతే ఇంకా రమాదేవి గారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ పార్టీకి వీళ్ళ పార్టీకి తేడా ఏంటంటే, యూట్యూబ్లు బాగా చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో సభ్యత్వం ఇచ్చి వైఎస్ఆర్సీపీ తరఫున వీడియోలు చేయమని చెప్పలే. ఇలా ఐటీడీపీ లాగా వైఎస్ఆర్ టీడీపీ వైఎస్ఆర్సీపీ అని పెట్టి చేయించారు. మీడియాకి సంబంధించి వాళ్ళు ఏం చేయలేదు. ఒకవేళ వైఎస్ఆర్టీపీ అని చేయించినా సరే దే ఆర్ నాట్ సభ్యులు, సింపథైజర్స్. పార్టీకి సంబంధించి ఇక్కడ సింపథైజర్గా ఉన్న వాడిని తీసుకొచ్చి నెత్తికెచ్చుకుందంటే అర్థమయ్యే కథ చెప్తా. చిన్నప్పుడు మా ఇంటి పక్కన మామిడి చెట్టు ఉండేది, పక్కింటి మామిడికాయ నేను తెంపితే నేను మరీ చిన్నపిల్లలను నన్ను తిట్టివారు కాదు. ఇంటికి వచ్చి మా నాన్నకి అమ్మకి కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు. కంప్లైంట్గా తిట్లు కూడా మా నాన్నకి అమ్మకి. అప్పుడు మా నాన్న అమ్మ లోపలికి పీకి నాకు 2 పీకడం, ఇంకోసారి కొయ్యొద్దని, అది వేరే సంగతి. కానీ నేను చేసిన కోతి పని ఎవరికి ఆపాదించబడింది, మా నాన్నగారికి. డెఫినెట్గా అలా ఐటీడీపీలో అతను తీసుకోబట్టి వాళ్ళ డైరెక్షన్ అనే కామెంట్ వస్తుందా రాదా? డెఫినెట్గా వస్తుంది కదా, పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. ఇది ఎప్పుడైతే మనం డిజోనింగ్ కాన్సెప్ట్ ఉండి సింపథైజర్స్, ఇప్పుడు ఉదాహరణకి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉంటారు, బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ ఉంటారు, వెంకటేష్ ఉంటారు, నాగార్జున. ఒక సినిమా రిలీజ్ అవుద్ది, చిరంజీవి గారి సినిమా హిట్ అయింది, బాలకృష్ణ గారి సినిమా పోయిందని 2 పేడ మొద్దలు కొట్టారు అనుకోండి, చిరంజీవి గారి ఫ్యాన్స్ కొట్టారా అంటారు.
అనుకోండి. అంతే కదా. దీనికి బాధించేది ఎవరికి? చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటారు కానీ ఫ్యాన్ పేరు ఉండదు, కానీ ఏంటి చిరంజీవి గారు. అవును అవును. అలా ఇవాళ ఉపద్రవం చంద్రబాబు నాయుడు గారిని ఎత్తికి చుట్టుకుంది. సో ఇతను చేసిన కామెంట్స్ వల్ల ఆ పార్టీ మొత్తం ఇప్పుడు ఈ రోజు పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్ లో పడ్డారు. ఎందుకంటే అతని ఇంటర్వ్యూలోనే ఈ వాజ్ ఓన్డ్ బై చంద్రబాబు నాయుడు గారు. అవును. ఇప్పుడు చాలా మంది చెప్పొచ్చు, ఈ వర రవీంద్రాలు అందరూ గ్రూపుల్లో పెడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందన అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం రెండు వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి మన ఇద్దరు వీడియోలో కింద ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ కామెంట్లు అవును. చాలా మంది మనల్ని ఎన్ని బూతులు తిడతా ఉంటారు. నన్ను ఒకడు అడిగాడు ఒక ఆయన, మీరు ఎందుకు కేసులు పెట్టరండి? చూడు, నేను మాట్లాడింది నేను ఏమైనా శాసనమా? నేను చాలా బాగా మాట్లాడుతున్నాను, నా మాటలు వినండి అని నా డిస్క్లైమర్ అయితే లేదు కదా. పైపచ్చి వాళ్ళకేమి ఇది తప్ప ఇంకో దిక్కు లేని పరిస్థితి కాదు. నచ్చినోడు వింటాడు, వాడికి నచ్చలేదు తిడతాడు. ఇలా తిడుతున్న వాళ్ళు అందరి మీద కంప్లైంట్ తీసుకుంటే నేను మీరు రేపు అన్నది ఇంటర్వ్యూ ఉండదు, నేను పోలీస్ స్టేషన్ చుట్టూ సార్ ఎక్స్ నన్ను తిట్టాడు, వై తిట్టాడు, జడ్డి తిట్టాడు అని కంప్లైంట్లు ఇచ్చుకుంటాను తిరుగుతాం. సో ఒక మనిషి తన ప్రకటన లేదా భావ ప్రకటన అందరికీ నచ్చాలన్న ఫస్ట్ రూల్ లేదు. రెండోది ఒక్కొక్కడు ఒక్కొక్క భాషలో మాడతాడు. చాలామంది చెప్తూ ఉంటారు అంతే ఈ మధ్యన, అంటే మన తిట్టే భాషలో, నీకు అప్పుడు వంశీ గారు మాట్లాడినప్పుడు కనబడలేదంటే నేను వంశీ గారు అయిన తర్వాత నేను తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఖండించాం కదా, మనం అందరం ఖండించాం. నేను ఏం వీడియోలు చేసానో తెలుసు, మీరు మేము అందరం ఖండించాం కదా తప్పుడు అని చెప్పేసి. మీకు మాట చెప్తా, వంశీకి ఓ శాపేసి వెనక బెంచ్లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి తప్ప కండువ అయితే పక్కోడికి చొట్టపోలకి వేసాడు, కానీ ఆయనకైతే కండువేయలే లేదు. ఈజ్ నాట్ ఎ డైరెక్ట్ వైఎస్ఆర్సీపీ. మొన్న కంటెస్ట్ చేసేదాకా ఆయన మాట్లాడేది తెలుగుదేశంలో తెలుగుదేశంలో మాట్లాడేది మీరు బాధించుకోవాలి. ఈవెన్ టీడీపీ పార్టీ నాట్ సస్పెండ్ హిమ్ టిల్ ఎట్. అప్పటిదాకా ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా టీడీపీ పార్టీ సస్పెండ్ చేయలేదు కదా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చెప్పేసి. ఎందుకు చేయలేదు? ఇక్కడ ఈ బొడ్డోడు ఉన్నాడు, ఈయన లటకమని కోడి పెట్టమని ఈ అబ్బాయిని సస్పెండ్ చేసి. ఇప్పుడు దీనికి వెనక్కి వెళ్దాం. నేను నిన్న ఓ ఛానల్లో చెప్పినట్టే, ఆవు సేలు మెత్త దూడ వెళ్ళి గట్టు మీద మీది కదా, లేదు దాని వెనకాల నడుస్తూ ఉంటుంది. గౌరవప్రదమైన హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్న అనితమ్మ గారు, అనితమ్మ గారు ఒక హోమ్ మినిస్టర్ ఇప్పుడు అయ్యారు. అంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఆవిడ మాట్లాడిన మాటలు అంటే నేను అంటుంది అలా అమ్మ అని పిలుస్తారు కదా మీరు, దాని అర్థం ఏంటి? మీకు ఏమవుతారు? అవి బ్యాడ్ నెరేటివ్స్ కదా డెఫినెట్గా. సో ఐటీడీపీలు అందరూ చిన్న చిన్న పిల్లలే కదా, బుడ్డ పిల్లలే కదా, వాళ్ళు భాష ఎక్కడ ఉంటుంది అలా అల్లే మాడినప్పుడు ఏమో మనం ఏంటి? దీనికన్నా మాట్లాడారు అదే ఏం కాలేదు. దీనికన్నా ముందు 5 సంవత్సరాల ముందు ఉదాహరణకి ఈ ఎలక్షన్స్ 5 సంవత్సరాలు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనుకుందాం. ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టీడీపీ తరఫున జనసేన తరఫున వచ్చిన వాళ్ళందరూ సైకోగాడు, రాక్షసుడు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అట్నుంచి వైస్ వర్స రియాక్షన్ లేనప్పుడు దే హావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇంకా అదే నిజం అనుకోని జనాలు నమ్మే పరిస్థితులకు వచ్చేస్తాను. జనాలు నమ్మించగలిగారు, అదైతే ఒప్పుకోవాలి మనం. ఇంకోడు ఆ సీమరాజా అని ఆయన ఉన్నాడు, ఆయన మెల్లో కండువ వేసుకుని అంటే ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మీ ఐడి కార్డుతో నేను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఫస్ట్ మీరు ఎంబరాస్గా ఫీల్